నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయన్న మంత్రులు కేటీఆర్, తుమ్మల. జిల్లాలో ఘనంగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నగరంలోని పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు. విద్యారంగ సమస్యలపై నగరంలోని ఈ నెల 24వ తేదీన జిల్లా సదస్సు, మేధావులు హాజరు కావాలన్న విద్యారంగ సమస్యలపై నగరంలోని ఈ నెల 24వ తేదీన జిల్లా సదస్సు, మేధావులు హాజరు కావాలన్న టీపీఈఆర్ఎం సంఘం ప్రతినిధులు. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ది పనులను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. రఘునాథపాలెం, కూసుమంచి మండలంలో కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలీప్యాడ్ ద్వారా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు చేరుకున్నారు. అక్కడి నుంచి రఘునాథపాలెం మండలంలోని పుట్టుకోటలో నిర్మించిన నూతన రక్షిత మంచినీటి ప్లాంట్ను ప్రారంభించారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ మధ్య వాహనం ద్వారా కూసుమంచి మండలం జీల చెరువుకు చేరుకున్నారు. అక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలు మంత్రులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రక్షిత మంచినీటి పథకానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు మంత్రి కేటీఆర్ కు వినతి పత్రం అందించారు. గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మంత్రికి వివరించారు. అనంతరం జీల చెరువులో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రులు పాల్గొన్నారు. వాటర్ గ్రిడ్ పథకంలో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చే బాధ్యత సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఇది దేశంలో ఎక్కడా లేని పథకమని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి తెలంగాణ అవుతుందని ప్రచారం చేసిన వారికి తమ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ను అందిస్తూ అవి తప్పుడు మాటలని నిరూపించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అందుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ సభలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిడమర్తి రవి, ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఒప్పిందో వాటిని సంపూర్ణంగా సఫలీకృతం చేయాలనే ఆలోచనతో ఉద్యమాన్ని చేపట్టారు. ఉద్యమాన్ని చేపట్టిన రోజు కూడా ముఖ్యమంత్రి అవుతారనో అవ్వాలనో లేదు, మన ఎన్నికల ముందు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అవ్వాలనో కావాలనో ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు. అందుకనే తెలంగాణకి ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజల్లో ఏం గూడు కట్టుకుందో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలుగా వాళ్ళ తరఫున పోరాటం చేసి ప్రాణాలు తెగించి అధికారం తీసుకొచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ముఖ్యమంత్రి అవటం, ఆ ముఖ్యమంత్రి చేతుల్లో తెలంగాణ 3.5 కోట్ల ప్రజల యొక్క జీవితం, భవిష్యత్తు, ఆడపిల్లల యొక్క గమనం ఆధారపడి ఉంది. అవన్నీ మనసులో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము ఏ పథకాన్ని రూపొందించినా, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది అన్నమాట ప్రకారం కాకపోతే అధికారం తుచ్చమైనటువంటి అధికారానికి అరువులు దాల్చాల్సిన అవసరం లేదు. మేము ఈ రోజున కూడా చెప్తున్నాం, రేపు రాబోయే 4 సంవత్సరాల్లో ప్రతి తల్లి ఇంటి ముందు మంచినీళ్ళు ఉంటేనే మిమ్మల్ని ఓటు అడుగుతాం తప్ప లేకపోతే మాకు అవసరం లేదు అని చెప్పి గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు కూడా తెలుసు, ఖమ్మం జిల్లా రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చి జీవించేటటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు అనేక పోరాటాలతోటి నిలయమైనటువంటి ఖమ్మం జిల్లా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండాలని,
నెంబర్ 1 గా ఉండాలని ఈ పథకాల అమలులో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆలోచనని, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పూర్తి చేసేటటువంటి బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. గోదావరి నుంచి వెంసూరికి నీళ్లు వెళ్ళాలన్నా, పాలేరు నుంచి ఖమ్మం పట్టణానికి వెళ్ళాలన్నా, వైరా నుంచి ఎర్రుపాలెం వెళ్ళాలన్నా బాధ్యత తీసుకొని అనుకున్న సమయంలో ఖమ్మం జిల్లా ప్రజలందరికీ 3,558 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా జీళ్లచేరు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ చేస్తూ ఉంది. 14 ఏళ్ళు పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి దయచేసి నేను సీనియర్కి ఒకటే చెప్తా ఉన్నా, పక్క రాష్ట్రంలో నీ పార్టీ ప్రతిపక్షంగా ఉండవచ్చు, అక్కడ ఇంటింట నల్లా ద్వారా మంచినీళ్ళు లేకపోతే ఓట్లు అడగననే దమ్ము ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంతటి ధీరోదాత్తమైన నాయకుడు ఈరోజు ఉద్యమంలోంచి ఉద్భవించి మన నాయకుడిగా ఈరోజు మీ అందరి దయతో ఆశీర్వాదంతో పరిపాలనా పగ్గాలు చేపట్టి ఒకవైపు సంక్షేమాన్ని, ఇంకోవైపు అభివృద్ధిని, ఈ రెండింటిని మేళవించి వెంకన్న ఎడ్ల పందాలకు పోతా ఉంటారు మీకు తెలుసు. రెండింటిని ఈ రోజు అద్భుతంగా జోడించి జోడెద్దుల మాదిరిగా ముందుకు నడుపుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఈ రోజు 15 కొంత సమయం పడుతుంది నిలదొక్కుకోవడానికి. తప్పకుండా పరిపాలనలో మరి డెఫినెట్ గా ఒక పట్టు సాధించడానికి, కార్యక్రమాలు గ్రౌండ్ కావడానికి, క్షేత్రస్థాయికి చేరడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వారు సంయమనం పాటిస్తున్నారు. కొంతమంది ఈ మధ్య కాలంలోనే పుట్టుకొచ్చిన నాయకులు అధికారులు చెప్పినారు, సార్ బీహార్ లో 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు సార్, అందులో 2 లక్షలు ఈ విధంగా, 2 లక్షలు ఇంకో విధంగా, ఇంకో లక్ష ఇంకో రకంగా ఇస్తా ఉన్నారు సార్, కొంత అప్పులకి, కొంత ఇంకో దానికి, కొంత ఇంకో దానికి అని చెప్తే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే నిజంగా కూడా ఇందాక పెద్దలు తుమ్మల గారు చెప్పినట్టు, పొంగులేటి గారు చెప్పినట్టు, వెంకన్న చెప్పినట్టు నిజంగా కూడా అందరి గుండెలు కూడా అవిసిపోతా ఉన్నాయి, బాధపడతా ఉన్నాం. డెఫినెట్ గా అందరికి కూడా ఎక్కడో గుండె కలుక్కుమంటుంది. మనసున్న వాడికి, మనిషి అన్న వాడికి ఎవరికైనా కూడా ఎవరైనా చనిపోతే అంతకు మించిన బాధ ఇంకోటి ఉండదు. కానీ దాన్ని కూడా రాజకీయం చేసి శవాల మీద పేలాలి అని చెప్పింది. 5 లక్షలు ఇచ్చి మళ్ళీ దానిలో కూడా 90 షరతులు పెట్టడం కాదు, 5 లక్షలు నేరుగా కుటుంబానికి, ఇంకొక 1 లక్ష రూపాయలు అదనంగా ఆ కుటుంబం చేసిన అప్పులకు ఇచ్చే విధంగా 6 లక్షల రూపాయలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇద్దాం మనం తెలంగాణ రాష్ట్రం. ఈ విషయంలో కూడా ముందుండాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా అమ్మాయి పెళ్లిడికి వస్తే కులంతో నిమిత్తం లేకుండా ఆయన పేదవాడు అనే ఒకే ఒక్క కారణంతో, ఒకే ఒక అర్హతతో ఆ కుటుంబానికి కూడా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 51,000 రూపాయలు పెళ్లి ఖర్చులకు ఇస్తానని చెప్పి కూడా ప్రకటించిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఖమ్మం జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల నుంచి గణపయ్య ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. నగరంలోని పలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బుర్హాన్పురం వెంకటేశ్వర కాలనీలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేషా. ఫ్రెండ్స్ యూత్ శ్రీ వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ తరఫున ఈ యొక్క పంచవర్ష గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొనిచున్నాము. దీనికి మన కాలనీ వాసులందరూ వచ్చి మరియు కాలనీ పెద్దలు వచ్చి ఈ సమావేశంలో, ఈ ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కాలనీలో ఎన్నో కార్యక్రమాలు కూడా శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము నిర్వహించుతున్నాము. దీనికి సగర్ణయంగా మేము పెద్దల వాళ్ళకు కూడా తెలియజేశాము. వాళ్ళు కూడా దీని ఆమోదం తెలిపారు. దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి మా యూత్ అసోసియేషన్స్ శ్రీ వెంకటేశ్వర కాలనీ తరఫున ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కూడా ముందుకు ఉత్సాహంగా వచ్చారు. శ్రీ వెంకటేశ్వర కాలనీ మన ఫ్రెండ్స్ యూత్ తరఫున మరి వినాయక మరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇది 5వ ఉత్సవం. మరి అట్లనే మరి ఈ
ఫ్రెండ్స్ మరి తరఫున మరి మనం చేయటం కూడా మరి భక్తి కూడా ఈ మధ్యన బాగా పెరిగింది. మన గణేష్ విగ్రహాలు గణేష ఉత్సవాలు మేము 5వ సంవత్సరం స్టార్ట్ చేసి యాక్చువల్గా పిల్లలు యూత్ ఋషి ఇంకా మా బజార్ చిన్నపిల్లలందరూ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. మేమందరం మామూలుగా వాళ్ళకి ఎంకరేజ్ చేసేవాళ్ళని తప్పితే మేమంటూ అందులో జరపడింది ఈ సంవత్సరం మన జార్జి సారు, నామా గారు వీళ్ళ ద్వారా మేము కూడా కొద్ది గొప్ప మొదలైంది. అందులో మొదటి నుంచి కూడా అనంతరాములు గారు ఈ విగ్రహ దాతగా సారు ముందరుంటూ అందరికీ చేదుడు వారు ఉంటారు. అదే వెంకటరాములు గారు మా బజార్ అంతా కూడా ఈ విషయంలో చాలా కోఆపరేషన్గా బాగా ఐక్యంగా ఈ ఉత్సవాన్ని ముందరకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర కాలనీలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నవి. ఇది 5వ వార్షికోత్సవం. దీనికి మా కమిటీ సభ్యున పెద్దవాళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. శ్రీ దర్వేపల్లి అనంతరావు ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా విగ్రహ దాత చేశారు. ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా మేము చాలా అన్నదానం కూడా పెట్టాము. చాలా దిగ్విజయంగా జరుగుతుంది అన్నదానం కూడా. అందులో మెయిన్ మాకు చాలా సపోర్ట్ చేసింది మా కాలనీ వాసులు అందరికీ మా పేరు పేరున మా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. గణేష్ మహారాజ్ కి జై! బోలో గణేష్ మహారాజ్ కి జై! బోలో గణేష్ మహారాజ్ కి జై! నగరంలోని సారథినగర్ జూబ్లీపురలో శ్రీ సాయి గణేష్ మణికంఠ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నడిచింది. కాలనీ వాసులంతా అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం దాన్వేగూడెం పార్కు వద్ద నిర్వహించిన శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీకి భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మండపం వద్ద నిర్వహించిన అన్నదానానికి సుమారు 1000 మందికి పైగా భక్తులు హాజరైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా సకుటుంబ సమేతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని భక్తులు చెబుతున్నారు. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ దాన్వాయిగూడెం పార్క్ రోడ్ వారిచే ఏర్పాటు చేయబడిన విగ్రహం వద్ద ఈరోజు 20వ తారీఖు ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దీనిలో భక్తులు దరిదాపుగా ఒక 1000 మంది, అత్యధికంగా మహిళలు. మేము ఇక్కడ మాకున్న ఆచారం ఏంటంటే, మా ఈ దాన్వాయిగూడెం పార్క్ ఏరియాలో ఉన్న ఆచారం ఏంటంటే మొత్తం కూడా అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసి ఇక్కడ మేమందరం కూడా మేము ఇక్కడ భోజనం చేయడం జరుగుతూ ఉంది. దీనికి చాలామంది దాతలు కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. మాకు ఈ ఏరియాలో ఒక పండుగ వాతావరణంగా మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటాము. 12వ డివిజన్ ముస్తఫానగర్లో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. భక్తులంతా అన్నదానంలో పాల్గొనడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం జరిగే కుంకుమ పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం 12వ డివిజన్ ముస్తాఫానగర్ 4వ వార్షికోత్సవం శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. 12వ డివిజన్కు సంబంధించి మన గణేష్ ఉత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముస్తాఫానగర్ ఏరియాలో మొత్తం కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం కూడా ఉన్నది. మొత్తం కూడా భక్తులందరూ అధికంగా వచ్చి కుంకుమ పూజ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
ముఖ్యంగా చివరి రోజు కూడా నిమజ్జనానికి సంబంధించి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కూడా కోరుకుంటాం. నిజాంపేట వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి 2 టౌన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన భక్తులకు సీఐ వడ్డించారు. గణేష్ ఉత్సవాలను కుల మతాలకు అతీతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుని భక్తిభావం పెంపొందించాలని సీఐ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం ఈ వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అనేటి కులమతాలకు అతీతంగా అన్ని రకాల కులాలు అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న నిజాంపేట గణేష్ ఉత్సవ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు అన్నదానం చేయడం అనేది మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. 46వ డివిజన్ కురుమ బజార్ జూబ్లీపురలో మిత్రమండలి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కురుమ బజార్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భోజనాలు చేశారు. అక్కడి ప్రజలంతా కలిసికట్టుగా ఉండి గణేష్ ఉత్సవాలను జరుపుకుంటామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ వార్షికోత్సవం అంటే కొత్త రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు యావత్ భారతదేశంలో హిందూ మత సాంప్రదాయాల ప్రకారం జరుగుతున్నటువంటి శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలని తెలంగాణ రాష్ట్రంలో 2వ వార్షికోత్సవం జరుపుకోవటం అనేది శుభప్రదం. దాంట్లో భాగంగా ఖమ్మం నగరంలో అన్ని ప్రాంతాలు అన్ని రకాల ప్రజలు ఖమ్మం జిల్లా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని భక్తి శ్రద్ధలతోటి ప్రజలు ప్రత్యేక పూజలు ఈరోజు వార్డులో చేపట్టడం జరిగింది. నగరంలోని 16వ డివిజన్లో కాషాకాలిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి కాలనీవాసులు భారీగా తరలివచ్చారు. గణేష్ ఉత్సవాలకు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఇదే ఒరవడి కొనసాగిస్తామని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం స్థానిక ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ నందుగల కాషా కాలనీ వద్ద శ్రీ స్నేహ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారి 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కాషా కాలనీలో అన్నదాన కార్యక్రమం ఈరోజు పంజాల ప్రభాకర్ గారు, కూరపాటి వెంకటప్పయ్య గారు వారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. దానికి వారి కుటుంబానికి చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇలానే అందరూ సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ఈ 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి చిన్న చిన్నగా ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో చేయడం జరుగుతుంది. నగరంలోని మామిళ్లగూడెం సాయిబాబా ఆలయం పక్కన ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మొదటగా చిన్నారులు ఏర్పాటు చేసిన ఈ ఉత్సవ కమిటీని అనంతరం పెద్దవాళ్లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగింది. ఈ సాయి బాలగణేష్ ఉత్సవ కమిటీ వారు ప్రతి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వార్షికోత్సవం అనేది చిన్నపిల్లలు చేసుకునే విధంగా తయారు చేస్తే దాన్ని
పిల్లల తల్లిదండ్రులను దత్తత తీసుకొని ఈ తృతీయ వార్షికోత్సవం వరకు తీసుకొచ్చాం అందరి సహకారంతో. కావున ఈ మీడియా వారికి కూడా సి ఛానల్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఖమ్మం నగరంలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 23వ డివిజన్ బ్యాంక్ కాలనీలో సరస్వతి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీలో 4వ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండపం వద్ద ఉత్సవ కమిటీ నిర్వాహకులు సరస్వతి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరై సరస్వతి పూజ చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలతో దగ్గరుండి ఈ సరస్వతి పూజను చేయించారు. అక్కడికి హాజరైన భక్తులు సి న్యూస్తో మాట్లాడారు. సిద్ధి వినాయక ఉత్సవ సమితి తరపున ఇది 4వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు సరస్వతి పూజ పెట్టినాం. దీనికి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దీనికి స్పాన్సర్ చేసినటువంటి స్మార్ట్ కిడ్స్ స్కూల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాంతోపాటు కుంకుమ పూజ 25వ తారీఖు నాడు శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు మళ్ళీ మొదలు పెడుతున్నాం. దీనికి మాకు సహాయ సహకారం అందించినటువంటి శుభమస్తు శారీస్ సెంటర్ వాళ్ళకి మరియు మేడా సిల్క్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 25 శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు కుంకుమ పూజ కలదు. మరియు మాకు అన్నదాన కార్యక్రమానికి బెల్లం సీను, బెల్లం సురేషు, బెల్లం స్వాతి వారి దంపతులు మాకు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చారు. సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఈ భక్తి పూజా కార్యక్రమంలో పాల్గొనడం మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇది 23వ డివిజన్లో పెట్టామండి బ్యాంక్ కాలనీలో. ఇది 3 సంవత్సరాలు పూర్తి చేసి 4వ సంవత్సరం జరుపుకుంటున్నందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. సరస్వతి పూజ కార్యక్రమంలో పిల్లలు అందరూ పాల్గొనడానికి వచ్చారు. బాగా చేశారు పూజ పిల్లలు. 25వ తారీఖు కుంకుమ పూజ, అన్నదానం కార్యక్రమం 2 ఉన్నాయండి. వచ్చి భక్తులందరూ పాల్గొని మీ ఆశీర్వాదం తీసుకోవాలని. 23వ డివిజన్ బ్యాంక్ కాలనీ నందు సిద్ధి వినాయక కమిటీ ఉత్సవ కమిటీ వాళ్ళు గత 3 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను బాగా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. అదేలాగా ఈ సంవత్సరం కూడా బాగా చేశారు. ఈరోజు సరస్వతి పూజ చాలా బాగా జరిగింది. చాలామంది పిల్లలు అటెండ్ అయ్యారు. దీంట్లో చాలామంది పాల్గొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే 25వ తారీఖు ఉదయం 10 గంటలకి కుంకుమ పూజ కార్యక్రమము, మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం 2 నిర్వహించబడును. కావున బ్యాంక్ కాలనీ పరిసర ప్రాంతాలందరూ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవ కమిటీ దాంట్లో పాల్గొని అందరూ ఆశీర్వచనాలు తీసుకోవాలని. 23వ డివిజన్ సిద్ధి వినాయక చవితి 3 ఇయర్స్ నుంచి చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఇక్కడ 23వ డివిజన్ ప్రజలు కూడా అందరూ వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈ 10 డేస్ కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. మంచి కోఆపరేట్ చేస్తున్నారు. పిల్లలు కూడా సరస్వతి పూజకు వచ్చి చాలామంది పూజ జరుపుకున్నారు. విద్యార్థులకు KG to PG విద్యను అమలు చేయాలని కోరుతూ ఖమ్మంలో TPERM ఆధ్వర్యంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నగరంలో TPERM సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. KG to PG విద్యను ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 24వ తేదీన నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. తమ సంఘం నిర్వహించే జిల్లా సదస్సుకు పలువురు వక్తలు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆగస్టు 30వ తారీఖు నాడు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇంకా ఎడ్యుకేషనల్ స్పెషలిస్టులు చుక్కా రామయ్య గారు తదితరులందరూ హాజరయ్యి అక్కడ కొన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ఆధారంగా జిల్లాలో కూడా సదస్సు నిర్వహించాలి అని నిర్ణయించారు. దీనికి ఆర్గనైజేషను చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండాలని, విద్యావేత్తల్ని
ప్రముఖుల్ని కలుపుకొని చాలా విస్తృతంగా ఈ సంస్థ పనిచేయాలని, దీనికి పేరును కూడా అందులో వచ్చిన చర్చల సారాంశంలో నుంచి నిర్ణయించడం అయింది. TPERM, తెలంగాణ పీపుల్స్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మూమెంట్. ఇది అక్కడ జరిగింది. తెలంగాణ ప్రజా విద్యా సంస్కరణల ఉద్యమం, తెలుగులో తెలంగాణ ప్రజా విద్యా సంస్కరణల ఉద్యమం. ఇందులో ఇప్పుడు భాగంగా పెట్టదలుచుకున్న సదస్సు 24వ తారీఖు నాడు, ఈ నెల 24వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్యలో భక్త రామదాస్ కళాక్షేత్రంలో విద్యావేత్తలతోటి చర్చలతో పాటు సాంస్కృతిక అంశాల ద్వారా కూడా, కొన్ని కళా ప్రదర్శనల ద్వారా కూడా విద్యకి సంబంధించినటువంటి విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి అనేది ఈ సదస్సుని పెట్టడం. తెలంగాణ పీపుల్స్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మూమెంట్ TPERM 24వ తారీఖు జరగబోతున్నటువంటి జిల్లా సదస్సు. ఈ సదస్సులో కంచె ఐలయ్య గారు, మధుసూదన్ రెడ్డి గారు ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటి ప్రాథమిక హక్కు విద్య. విద్య అనేది ప్రాథమిక హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిందే ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు ప్రకారం చదువు అన్నది ప్రతి ఒక్కరికి జన్మ హక్కుగా ఉండాలి. అలా విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ విద్యా విధానాన్ని మరింత పటిష్టపరిచి ముందుకు పోవటం కోసం మా ఈ కార్యక్రమాల్ని తెలంగాణ ప్రజా విద్యా సంస్కరణోద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజలకు కనీస విద్యను చేరువ చేర్చేదానికోసం తీవ్రమైన ప్రయత్నం జరగబోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయన్న మంత్రులు కేటీఆర్, తుమ్మల. జిల్లాలో ఘనంగా జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నగరంలోని పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు. విద్యారంగ సమస్యలపై నగరంలోని ఈ నెల 24వ తేదీన జిల్లా సదస్సు, మేధావులు హాజరు కావాలన్న విద్యారంగ సమస్యలపై నగరంలోని ఈ నెల 24వ తేదీన జిల్లా సదస్సు, మేధావులు హాజరు కావాలన్న TPERM సంఘం ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.